వరుసగా 14th డే పాకిస్తాన్ హై స్పీడ్ మిసైల్స్ అండ్ హెవీ క్యాలిబర్ డ్రోన్స్ అండ్ వెపన్స్ తో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులకి పాల్పడింది. శ్రీనగర్ నుండి నలియాల్ వరకు మోర్ దాన్ 26 లొకేషన్స్ ని టార్గెట్ చేస్తూ యూకాప్ డ్రోన్స్, లాంగ్ రేంజ్ వెపన్స్ అండ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని యూజ్ చేసి సివిలియన్ అండ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ యొక్క దాడిని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్ చేయగా 4 పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ని ధ్వంసం చేసింది. ఏ టాపిక్ అయినా కావచ్చు, క్లిష్టమైనదైనా కన్ఫ్యూజింగ్ అయినా 2 నిమిషాల్లో మీ ముందు పెడతా. మీ టైం నా బాధ్యత, మీ సపోర్ట్ నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. పాకిస్తాన్ ఎస్పెషల్లీ పంజాబ్ రీజియన్ అండ్ జమ్మూ రీజియన్ లో ఉన్న ఉదంపూర్, శ్రీనగర్ అండ్ అవనీపూర్ లో ఉన్న స్కూల్స్ అండ్ రిలీజియస్ ప్లేసెస్ అండ్ హాస్పిటల్స్ ని టార్గెట్ చేస్తూ మిసైల్స్ ని ఫైర్ చేయడం జరిగింది. ఈ దాడిలో అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్ కుమార్ తాపా మరణించారు. దీనితో పాటు పాకిస్తాన్ is claiming many fake news and misinformation in social media. The claim about Udhampur S-400 base is destroyed. It's completely false. The claim about Srisa air base is destroyed. It's completely false. The claim about Air Force Station Suratgarh is destroyed. It's completely false. ఇలాంటి ఎన్నో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్లీడింగ్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తుంది పాకిస్తాన్. అగ్నివీర్ స్కీమ్ కింద డిసెంబర్ 2022 జ్యోతిబాయ్ అండ్ శ్రీరామ్ నాయక్ గార్ల ఏకైక పుత్రుడు ఏకల్లితండ గ్రామం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన 23 ఏళ్ల మూడవత్ రవి నాయక్ 851 లైట్ రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీస్ నార్థన్ కమాండ్ కింద ఇండియన్ ఆర్మీలో డ్యూటీస్ నిర్వహిస్తున్నాడు. నాసిక్ లో డ్యూటీస్ నిర్వహిస్తున్న మురళి ఆపరేషన్ సింధూర్ కారణంగా జమ్మూకి ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చింది. మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్ లో ఉరి సెక్టార్ లో ఇతను డ్యూటీస్ నిర్వహిస్తుండగా 9th మే అర్ధరాత్రి 2 గంటలకి ఎల్ఓసి దగ్గర జరిగిన ఇండియన్ పాక్ క్రాస్ బార్డర్ ఫైరింగ్ లో తీవ్రంగా గాయపడి వీరమరణం పొందాడు. జై హింద్, జై భారత్.